హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పాపకి ఎలా రెడీ చేస్తానో చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎలైట్ కాజల్ 18 అనమాట. నార్మల్గా కాజల్కి డిజైన్ కోసం అనేసి నేను ఇది యూస్ చేస్తాను. సో ఇది ఈజీగా ఒక సింపుల్ ఒక రౌండ్తో అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి నేను కాజల్కి కళ్ళకైతే నేను ఇదే వాడుతున్నాను. సో ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి పిల్లలు ఒకవేళ రబ్ చేసుకున్నా మంచిగా నీట్గా ఉంటుంది, రబ్ అవ్వదు కాబట్టి. సో సాఫ్ట్ ఈజీ అయిపోతుంది. హైబ్రోస్ అనేది నేను దీంతోనే చేస్తాను. సో చూడండి, పిల్లలకి మనం చిన్నప్పుడు హైబ్రోస్ ఎంత బాగా గీస్తే పెద్ద అయ్యాక అంత ఒత్తుగా వస్తాయన్నమాట. కరెక్ట్గా షేప్కి నేను చేసుకుంటాను. పాపకైతే ఆల్రెడీ బాగానే ఉన్నాయండి హైబ్రోస్, కాకపోతే ఇంకా కొంచెం థిక్నెస్ కోసం నేను పెడుతున్నాను. కరెక్ట్ షేప్ వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో రెండిటికి ఒక కరెక్ట్ షేప్ చూసుకొని చేస్తాను, థిక్గా ఉంటుంది. సో తర్వాత నేను దీంట్లోనే వచ్చేసి కాజల్ కూడా కళ్ళకి కూడా నేను ఇదే వాడతాను, దీంతోటే వాడేస్తాను. కాలి కేవలం బొట్టు మాత్రం అండ్ దిష్టి చుక్కకి మాత్రం ఐటెక్స్ కాజల్ అనేది వాడతాను. సో నార్మల్గా నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు కాజల్ ఎలా తయారు చేసుకోవాలో కూడా పెడతాను, కాటుక అనేది. సో ఇలా సింపుల్గా పాపకి అవుట్లైన్ నుంచి పెట్టాలి కాటుక అనేది. సో కంటికి లోపలికి వెళ్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి బయట నుంచే సింపుల్గా పెట్టాలి. సో పాప అయితే చాలా నిద్రలో ఉంది, డిస్టర్బెన్స్ అవుతూ ఉంది పాపం. సో కొంచెం కేర్ఫుల్గా పెడుతున్నాను. సో ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళకి కొంచెం భయం పడతారు. నాకు ఏంటంటే అలవాటు కాబట్టి మా అక్క వాళ్ళ పిల్లలకి నేనే రెడీ చేస్తూ ఉండేదాన్ని. సో అందువల్ల నాకు అంత ఫాస్ట్గా పెట్టేయగలుగుతాను. కొత్త వాళ్ళైతే కొంచెం టెన్షన్ పడతారు, జాగ్రత్త చేసుకోండి. సో ఖచ్చితంగా అయితే పాపకైనా ఆ బాబు అయినా దిష్టి చుక్క మాత్రం పెట్టాల్సిందే. సో ఎందుకంటే మనం కళ్ళకి సైడ్కి ఏంటంటే మనం ఒకవేళ కొత్త వాళ్ళు చూసినా మనం కానీ పిల్లలకి బాగున్నారని దిష్టి పెడుతూ ఉంటాం కాబట్టి కాటుకకి తగులుతుందన్నమాట ఎక్కువగా పెట్టడం వల్ల. సో మనం పెట్టేసిన తర్వాత ఇలా పౌడర్ వేసుకుంటే ఏంటంటే కాటుక అనేది చెరిపోకుండా ఉంటుంది. సో కొద్దిగా సేపు నేను అలాగే పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఒక్కసారిగా పౌడర్ వేసేసినప్పుడు మెల్లగా సాఫ్ట్గా క్లీన్ చేస్తాను దాంతో. సో కాటుక ఇది పెట్టిన తర్వాత పౌడర్ వేసేటప్పుడు కూడా కంట్లో పడకుండా చూసుకోవాలి. సో చూడండి, నేను కొంచెం పడుతుంది, మనం ముందే జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నాను కళ్ళకి. అండ్ నేను లైనర్ పెట్టడం మర్చిపోయాను. సో వాటితోటి కనురెప్పలకి కూడా పెట్టేస్తున్నాను అనమాట. లైనర్ వాడటం మంచిది కాదు కాబట్టి కాటుకతోటే ఇది పెట్టేస్తాను. కళ్ళు పెద్దగా అనిపిస్తాయి, దిష్టి తగలకుండా ఉంటుంది ఇలా పెట్టడం వల్ల. అండ్ ఇలా పెట్టకూడదని అంటారు కానీ మన పెద్దవాళ్ళు అయితే వినరనమాట, మనం ఎంత చెప్పినా వినరు. సో వాళ్ళు మనతో ఉన్నంత వరకు అయితే మనం వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. సో మనం అవాయిడ్ చేసినా వాళ్ళే పెడతా అంటారు. సో దానికంటే ముందు బెటర్గా నేను మంచిగా రెడీ చేస్తారనమాట పాపని. అండ్ ఎస్పెషల్గా ఈరోజు ఇంత కేర్గా రెడీ చేయడం ఎందుకంటే ఈ రోజుకి మా పాప పుట్టి 1 మంత్ అవుతుందన్నమాట. సో 1 మంత్కి నేను పాపకి సెలబ్రేషన్ చేద్దాము అని చెప్పేసి 1 మంత్ చేయడానికి నేను రెడీ చేస్తున్నాను నీట్గా. సో 21 డేస్కి నేను అంతగా ఫోటోలు తీసుకోలేదు పాపకి, హడావిడిగా ఫంక్షన్ అయిపోయింది. సో అందుకని పట్టు లంగాలో పాపకి మంచి ఫొటోస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే ఎంత జాగ్రత్తగా రెడీ చేస్తున్నాను. సో మీరు కూడా పిల్లలకి రెడీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రెడీ చేసుకోండి. సో ఇలా నేను యాక్చువల్లీ పాప షాపింగ్ చేద్దాం అనుకున్నాను, నాకు కుదరలేదు. సో మా హస్బెండ్కి అంటే అంత ఐడియా లేదు కాబట్టి తను తీసుకురావట్లేడు. సో నేను ఒకరోజు వీలైనప్పుడు పాపకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చుకుంటున్నాను. అప్పటిదాకా అయితే ఇలా క్లాత్తో మెత్తటి క్లాత్ తోటి వేసుకుంటున్నాను అనమాట పౌడర్ అనేది. సో ఇలా పాప అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో జస్ట్ కాటుకే పెడితే లుక్ ఉండదు కాబట్టి కొంచెం ఫొటోస్లో హైలైట్ చేయడానికి నేను మన దగ్గర నార్మల్గా ఇంట్లో పెద్దవాళ్ళ ఇంతకుముందుకు తిలకం ఎక్కువ వాడేవాళ్ళు కదా, అలా నేను నా దగ్గర తిలకం అనేది ఉందన్నమాట వైట్ది. సో దానికోసం ఇంకా ఫేస్ పైన లుక్ ఇంకా హైలైట్ చేద్దామని చెప్పేసి తిలకం తీసుకున్నాను.
ఈ తిలకం వైట్ ఏంటంటే బ్లాక్లో వైట్ చాలా లుక్ ఇచ్చింది ఫేస్కి. పెట్టాక మీరు కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో. సో ఇలాంటివి ఇంకా ఒకవేళ మీకు కూడా ఇంకా బొట్టు డిజైన్స్ ఏమైనా కావాలన్నా ఇంకేమన్నా నాకు గైడెన్స్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇంకా కొన్ని డిజైన్స్ మళ్ళీ మీకు వాట్సాప్ మెయిల్ మీకు ఇది పంపిస్తూ ఉంటాను. రీల్స్ పెడుతూ ఉంటాను అనమాట. సో ఫైనల్గా అయితే పాప రెడీ అయితే అయిపోయిందండి. సో ఇంకా పాపని ఇప్పుడు పడుకోబెట్టేస్తాను. ఇప్పటికే చాలా నిద్ర డిస్టర్బ్ అయిపోయింది పాపకి. సో తను ఇంకా తలస్నానం చేసినాక అసలు లేవదనమాట, హాయిగా పడుకుంటుంది. సో చూడండి ఫైనల్గా అయితే ఇలా గాలి ఆడకుండా చెవులకి గుళ్ళ కూడా కట్టేసుకున్నాను. తర్వాత హాయిగా పడుకోబెట్టేస్తాను నా బంగారు తల్లికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్.